నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఏపీలో జగన్ రాజకీయ చదరంగాన్ని మొదలు పెట్టారు. ఈ మధ్య జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈసారి జగన్ 2.0ను చూస్తారు అంటూ చెప్పి ఇంకా 3 రోజులు కూడా కాలేదు. సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. దాంతో వైసీపీ గేర్ మార్చడానికి రెడీ అవుతుందని ఇట్టే తెలిసిపోతుంది. గత 7 నెలలుగా వైసీపీ నుంచి నేతలు ప్రక్కకు జంప్ అవుతూ వైసీపీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని సన్నగిల్లడానికి ప్రత్యర్థి చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ జగన్ తనదైన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టారు. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి చేరికలకు ప్రోత్సహిస్తోంది. గతంలో పార్టీలో చేరడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ ఇప్పుడు జగన్ వాళ్లకు డోర్లు తెరిచి వారికి స్వాగతం పలకడంతో జగన్ స్ట్రాటజీ చూసి ఆయా జిల్లా నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో కాంగ్రెస్ చతికిలబడి చాలా కాలం అయింది. 3 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటములు చూశాక వారిలో కూడా వైరాగ్య భావనలు కమ్ముకున్నాయి. దాంతో వారిని పిలిచి పెద్దపీట వేయడానికి వైసీపీ చూస్తోంది. ఇందులో భాగంగానే శైలజానాథ్ వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు, ఆయన మాట్లాడుతూ పేర్లు చెప్పను కానీ చాలా మంది వస్తారని, వైసీపీలో చేరతారని కూడా హింట్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ లో సీనియర్లు ఉన్న వివిధ జిల్లాల్లోని కీలక నేతలు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. జగన్ తన వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. సహజంగా 2 పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ ఒక్కటే కాబట్టి నేతలు అటు నుంచి ఇటు వస్తారని భావిస్తోంది. అంతేకాదు, ఏపీలో కాంగ్రెస్ ఉనికికి మరింత ప్రశ్నార్థకం చేస్తే సమీప భవిష్యత్తులో వైసీపీకి సిద్ధాంతపరంగా పోటీ ఉండదని భావిస్తుంది. ఇంకొక కోణంలో చూస్తే ప్రతి చిన్న విషయానికి జగన్ మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్న షర్మిలకు కూడా చెక్ పెట్టే ప్లాన్ అని కొన్ని వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాకుండా ఏపీలో ఉభయ వామపక్షాలను కూడా దగ్గరకు తీయడం ద్వారా సమీప భవిష్యత్తులో భారీ ఉద్యమాలు నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. వామపక్షాలకు పెద్ద గొంతుగా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను వారు చాలా సులువుగా పెంచగలరు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల వారితో పొత్తులు పెట్టుకుంటే రానున్న కాలంలో ఏపీలో బలంగా ఉన్న కూటమికి ఆల్టర్నేట్ గా మారాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ 2.0తో సరికొత్త రియాక్షన్ ప్లాన్ రెడీ అవుతుందని అంటున్నారు.